అందరూ తప్పించుకున్నారు. 276 మందిలో ఒక్కడు కూడా ప్రాణం పోగొట్టుకోకుండా అందరూ తప్పించుకున్నారు. పౌలు యొక్క మాట నెరవేరటం చూచి వారందరికీ పౌలు మీద ఒక గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వారు మిలితే అనేటువంటి గ్రామానికి వచ్చారు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతింత కాదు. అనాగరికులు మిలితే గ్రామం కిలికియా ప్రదేశానికి 75 మైళ్ళ దక్షిణాన ఉంది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా మిల్తా అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తున్నారు. అదొక సీపోర్ట్ ఇప్పటికీ కూడా. ఆ ప్రదేశానికి వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అనాగరికులైనప్పటికీ కూడా గొప్ప పరిచర్య చేశారు. చూడండి, పరిచర్య చేయటం నాగరికులు మర్చిపోతున్నారు. ఇది చాలా ఐసోలేటెడ్గా గడుపుతున్నారు సమాజంలో ప్రజలు. కానీ పరిచర్య చేయటం చాలా గొప్ప భాగ్యం, విశ్వాసుల యొక్క ప్రధాన కర్తవ్యం. మిలితే గ్రామంలో అప్పటికే విశ్వాసులు ఉన్నారు అనేటువంటిది భావిస్తున్నారు. చూడండి, పౌలు గారి యొక్క పరిచర్యలోనే కాక ఇతర మిషనరీస్, ఉదాహరణకు రోమా సంఘాన్ని కూడా పౌలు దర్శించకముందే ఆ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి విశ్వాసులు ఇతరులను విశ్వాసులుగా తయారు చేసేశారు. అలాగే అక్కడ అనాగరికులైనటువంటి వారైన విశ్వాసులు చాలా పరిచర్య చేశారు. అది ఒక ట్రైబల్ ఏరియా, ఒక విధంగా మనమైతే గిరిజన ప్రాంతం వంటిది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వారికి సూపర్స్టిషియస్ 3 ఆచారాలు ఉన్నాయి. ఒక 3 ఆచారం ఏమిటంటే, సర్పము పౌలు చేతిని చుట్టుకున్నప్పుడు న్యాయదేవత అతన్ని బతకనీయటం లేదని చెప్పి అనుకున్నారు. పౌలు చాకచక్యంగా సర్పాన్ని విడిపించుకున్నాడు. అందుకనే అతనికి దేవతని అతనిని బ్రహ్మరథం పడుతున్నారు. చదువుకుందాం. అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరిని చేర్చుకుని, అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పం కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతికి వేలాడటం చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతను సముద్రం నుండి తప్పించుకొనను, న్యాయమాతనని బ్రతుకని ఇతను తమలో తాము చెప్పుకునేది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జార విడిచి ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. చూడండి, పౌలు సాధారణ మానవుడే, అయితే పౌలును దేవత అని వారు చెప్పుకుంటున్నారు. కారణము అతనికి ఏ హాని కలగకపోవడం. కనుక సర్పం అతని చేతిని చుట్టుకున్నప్పుడు అది కరిచుంటుందనే భావాన్ని గారించారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏ విషము కూడా వారిని ఏమీ చేయలేదని చెప్పిన మాట మనం ప్రభువారి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలుకి ఎటువంటి హాని కలగకుండా ఆ విష జంతువు నుండి ప్రభు అతను తప్పించారు. పొప్లి అని ఒక ముఖ్యుడు ఆ ద్వీపంలో ఉన్నాడు. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉన్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. యూదులు, రోమీయులు, ఈ 2 కూడా చూసినప్పుడు జెంటైల్ అండ్ జ్యూస్, వీరికి ఆ యొక్క గ్రామంలో, ఆ ద్వీపంలో పొప్లి అనేటువంటి ఒక ల్యాండ్ లార్డ్, పొలాలు ఉన్నటువంటి ఒక ల్యాండ్ లార్డ్ స్నేహముతో, స్నేహభావంతో మర్యాదపూర్వకంగా విందు చేశాడు. చాలా బాగా 3 దినాలు అతడు వారిని చూచుకున్నాడు. పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేది చేతను, బ్లడ్ ప్రెషర్ చేత బాధపడుతూ పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరిచాను. ప్రార్థించి ప్రభువు స్వస్థత అతనికి ఇచ్చేటట్లుగా పౌలు గారు వారికి సహకారం అందించాడు. పౌలు చేతుల్లో స్వస్థత లేదు. పౌలు ప్రార్థించాడు, ప్రభు స్వస్థపరిచాడు. అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రార్థించేది పొంది ఉన్నామనేటువంటి నమ్మకంతో మాట్లాడి ప్రార్థించారు ఆ రోజున.
అందుకే స్వస్థపరిచారు అనే పదం అక్కడ రాయటం జరిగింది. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. బహుశా వీరు రెస్క్యూ చేయబడి ఉంటారు. ఆ ప్రాంతం నుండి వారు ఓడ ఎక్కే సమయానికి వారికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా వారు సమకూర్చారు. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురుకూసైకి వచ్చి అక్కడ 3 దినములుంటివి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుని చేత మరనాడు పొతియోలీకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలని మమ్మను వేడుకొనిరి. చూడండి, ద్వీపాలలో ఆయా ప్రాంతాల్లో సహోదరులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొతియోలి అనే ప్రాంతంలో ప్రభు బిడ్డలు ఉన్నారు. వారు వీరిని 7 దినాలు తమ దగ్గర ఉండమని వేడుకున్నారు. ఆ తరువాత వారు రోమా పట్టణానికి వచ్చారు. పౌలు బంధకాల్లో వచ్చాడు రోమా పట్టణానికి. హౌస్ అరెస్ట్ చేయబడినటువంటి పౌలు, నిర్బంధంలో ఉన్నటువంటి పౌలు వారి చేత ఆ యొక్క రోమా పట్టణానికి తీసుకుని రాబడ్డాడు. సంఘాన్ని ఒక బలమైనటువంటి ఘనమైన స్థితిలో చేరాలనుకున్నటువంటి పౌలు గారు సంఖ్యల మధ్యలో ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు వచ్చి త్రిసత్రముల వరకు మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. పౌలు విశ్వాసులను చూచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక ఈనాడు ప్రతి విశ్వాసి ఇతర విశ్వాసాలను చూచినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ధైర్యం తెచ్చుకోగలుగుతున్నాడా, లేక డివిజన్ పేరిట వేరుగా భావిస్తున్నారా? అలనాడు వారంతా ఒక్కటే అనే భావంలో జీవించారు. అది మనకు గొప్ప సవాలు. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. పౌలు పట్ల ఒక సాఫ్ట్ కార్నర్, ఒక మంచి అభిప్రాయం అక్కడ ఏర్పాటు అయ్యింది. అతనికి చెరలో ఉన్నప్పటికీ కూడా ఒక స్పెషల్ వార్డ్ టైప్ అతనికి ఇవ్వటానికి అనుమతి లభించింది. 3 దినాలైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించుకున్నాను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. కపట సోదరులైనటువంటి యూదులు, మతోన్మాదులైనటువంటి యూదులు పరిశుద్ధుడైన పౌలు గారిని రోమీయుల చేతికి అప్పగించారు, ఫేలిక్స్కు అప్పగించారు. ఫేస్తు విచారణ చేశాడు, అగ్రిప్ప విచారణ చేశాడు. కైసరయ్య కొరకు ఇటలీ రోముకు అతడు వస్తున్నాడు ఇప్పుడు. కనుక అతడు విశ్వాసులను పిలిపించుకొని ఆ యొక్క రోమాలో ఉన్నటువంటి విశ్వాసులను పిలిపించుకొని నన్ను యెరూషలేములో నుండి ఖైదీగా తీసుకొని వచ్చారని మాట్లాడుతున్నాడు. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరేది కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు యూదులు చెప్పుకుందునని మాట చెప్పవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనం మీద నేరమేమీ మోపవాలని నా అభిప్రాయం కాదు. చూడండి, పౌలు తన మీద దోషం మోపిన, నేరం మోపిన వారిని నా స్వజనం అంటున్నాడు. నా స్వజనం మీద నేను నేరం మోపటం కొరకు కైసరు ఎదుటికి వచ్చానని మీరు అనుకోవద్దు. యూదులు నన్ను అప్పగించారు కనుక యూదుల మీద కంప్లైంట్ చేయటానికి నేను రాలేదు. నేను ఏ విశ్వాసం మీద అయితే పరీక్షించబడుతున్నానో, నెపం మోపబడుతున్నానో దానిని గురించిన క్లారిఫికేషన్ కైసర్ ఏముంది ఇచ్చుకోవటానికి వచ్చాను తప్ప సహోదరులైన యూదుల మీద ఏ విధమైనటువంటి విధానములోను నేరాలు మోపటానికి నేను రాలేదని సహోదరులకు తెలియజేస్తున్నాడు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. పౌలు బంధించబడి ఉన్నాడు.
ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. ఆనాడు ప్రభువుతో చేరిన యోధా ఇస్కరియోతు సైతం ఇశ్రాయేలీయుల విడుదల కొరకైన నిరీక్షణ కలిగే ఉన్నాడు. అయితే అది వేరొక మార్గంలో అతను ఆశించి అది నెరవేరక ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఏమిటి? పునరుత్థానం. ఆ పునరుత్థానం కొరకు పౌలు గారు బందీగా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా రాజ్యం రాబోతుంది. అది ఎట్లా సాధ్యం? పునరుద్ధానం అనంతరమే సాధ్యం. కనుక ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఆ నిరీక్షణ, పునరుద్ధాన నిరీక్షణ కొరకు, ప్రభువు చేయబోయే గొప్ప కార్యం కొరకు నేను ఈ విధంగా నిల్చున్నాను అని చెప్తున్నాడు. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గురించి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒకడైనను నిన్ను గురించి చెడు సంగతి ఏదియూ మాకు తెలపరచలేదు, మరియు ఎవరు చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలియను అని పౌలు గారు మతభేదాన్ని గురించి ఎదుర్కొంటున్నారు. యూదుల జాతిని నాశనం చేయటానికి అబద్ధ బోధ చేస్తున్నాడనేటువంటి నెపం మోపబడింది. కానీ అది వాస్తవం కాదు. ధర్మశాస్త్రము నెరవేర్చబడుటయే యేసుక్రీస్తునందు ఏ విధంగా నెరవేరిందో పౌలు వారికి తెలియచేస్తూ వచ్చాడు తప్ప ఎక్కడా కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అతను మాట్లాడలేదు. ధర్మశాస్త్రము గాడ్స్ డిస్పెన్సేషన్లో దాని యొక్క ఆవశ్యకతను ఎరిగి పౌలు మాట్లాడాడు. తరువాత వచ్చిన కృపాకాలం యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేశాడు. అందుకనే పౌలు ఈ అపోస్తల కార్యములు వెంబడి ఉన్నటువంటి రోమా పత్రిక ఒక విధంగా ప్రథమ పత్రికగా చెప్పుకోవచ్చు. ఆ పత్రికలో పౌలు గారు అవిశ్వాసులైనటువంటి యూదులకును, యూదులలో విశ్వాసులైన వారికి, క్రైస్తవులకును, అన్యజనులకు కూడా సరిపడా జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా రక్షించబడటం, నీతిమంతులకు తీర్చబడటం గురించిన వివరాలు చాలా తేటగా చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఇక్కడ పౌలు భక్తుడు చెరసాలలో, ఆ రోమా పట్టణంలో, సంకెళ్లలో ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయంలోనే అతను మతభేదం అనేటువంటి పదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పౌలు దానికి భయపడలేదు, చింతపడలేదు, సిగ్గుపడలేదు. ఆ సంకెళ్లను బట్టి పౌలు నిరాశపడి కృంగిపోలేదు. తాను ఏ విధంగా నిర్దోషిని అని నమ్మాడో దానిని సహోదరులు ఎదురు తెలియపరచడానికి అతను ఇష్టపడ్డాడు. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యాన్ని గురించి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోషే ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసుని గురించి వివరముగా బోధిస్తూ వారిని ఒప్పించుచూ ఉండెను. ఆనాడు పౌలు గారు పడినటువంటి ప్రయాసే ఈనాడు క్రైస్తవులు కూడా పడాల్సిందే. ఎందుకంటే ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడిగా ఉన్నటువంటి పౌలు గారి వలె ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం కొనసాగాలనేటువంటి భావంతో ఉన్న అనేక మంది సహోదరుల యొక్క రక్షణ కొరకు మోషే యొక్క గ్రంథంలో నుండి, ఇతర ప్రవక్తల గ్రంథాల్లో నుండి యేసుక్రీస్తే రక్షకుడు అనేటువంటి సత్యాన్ని ప్రజల హృదయాల్లో స్థాపించాల్సిన బాధ్యత సువార్తీకరణ ద్వారా విశ్వాసులందరికీ ఉన్నదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసుని గురించి వివరముగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చారు. అతను చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోతే. ఇది ఎప్పుడు ఉండే విషయమే. పౌలు గారి పరిచర్య అంతటిలో కూడా 2 గ్రూప్స్ అయ్యారు ఆయన టీచింగ్ తర్వాత. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. నమ్మిన వారిని గురించి లేఖనం చెప్పింది, నమ్మని వారిని గురించి కూడా లేఖనం చెప్పింది. వారిలో భేదాభిప్రాయం కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయారు. పౌలు వారి మధ్యన నమ్మకపోయిన వారిని చూచి యెషయా ప్రవచనం నెరవేరిందని చెప్పి వారి మధ్య నుంచి వెళ్ళిపోయారు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వాస్తవం అది. వినటానికి వింటున్నారు కానీ గ్రహించరు. ఉపయోగం ఏముంది? చూసిన వాడు చూస్తున్నారు కానీ వాటిని గ్రహించలేకపోతున్నారు. ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని,
మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయము క్రవి ఉన్నది, చెవులతో వారు చెవులతో మందముగా విని కనులు మూసుకుని ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా పితరులతో చెప్పిన మాట సరి అయినదే అని వారి మధ్యన ప్రకటించాడు పౌలు. అది విన్న తర్వాత వారు పౌలును విడిచి లేచి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల ఎదుగు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక. వారు దాన్ని విందురు. అన్యజనులు ప్రభువు యొక్క సువార్త విని నమ్ముతారని పౌలు ముందస్తుగా తెలియచేస్తున్నాడు. 2 సంవత్సరములు పూర్తిగా అద్దె ఇంట కాపురం ఉండి పౌలు తన ఎద్దుకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచు ఉండెను. సన్మానిస్తున్నాడు పౌలు తన ఎద్దుకు వచ్చేవారిని. అంతేగాక ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యంతో రాజ్యమును గూర్చి ప్రభువును గూర్చి ప్రకటన చేస్తూ ఆ వారికి బోధలు చేస్తున్నాడు. 2 సంవత్సరాలు అద్దె ఇంట ఉండి పౌలు గారు బోధలు చేస్తూ వచ్చాడు.